విశాఖలోని ఋషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎందుకు కోల్పోయింది? జగన్ రెడ్డి హయాంలో చేసిన పొరపాటేంటి? బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలేంటి? అసలు ఈ బీచ్ పై ఇంత రగడ ఎందుకు జరుగుతోంది? డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ మన దేశంలోని సముద్ర తీరాలు స్వచ్ఛమైనవి అనే దానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది. రిషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సర్టిఫికెట్ ఉపసంహరణ తాత్కాలికమేనని, భద్రతా ఆడిట్ తర్వాత బ్లూ ఫ్లాగ్ ను పునరుద్ధరించే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. రిషికొండ బీచ్ కు ఎఫ్ఈఈ సంస్థ 2020లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ ఇదే. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఎఫ్ఈఈ కొన్ని నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్ ను నిర్వహించాలని సూచించింది. భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతను పక్కాగా పాటించడంతో పాటు బీచ్ ను శుభ్రంగా ఉంచుతూ మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. 2024-25కు సంబంధించి బ్లూ ఫ్లాగ్ అవార్డు కోసం జిల్లా యంత్రాంగం గతేడాది దరఖాస్తు చేయగా ఎఫ్ఈఈ రెన్యువల్ చేసింది. అయితే బీచ్ లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, కుక్కలు వస్తున్నాయని, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని, వ్యర్థాలు పేరుకుపోయాయని, మూత్రశాలలు సరిగా లేవని, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయని కొద్ది రోజుల కిందట ఎఫ్ఈఈకి ఫోటోలతో సహా ఫిర్యాదులు అందాయి. దీంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు ప్రమాదం వచ్చింది. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి నిర్వాకం వలన బ్లూ ఫ్లాగ్ హోదా గుర్తింపు కోల్పోయే ప్రమాదం వచ్చిందని కూటమి పార్టీల నేతలు అంటున్నారు. అయితే దీనిని వైసీపీ ఖండిస్తోంది. ఉత్తరాంధ్రను, విశాఖను కూటమి సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపిస్తోంది. అందుకే రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదా గుర్తింపు కోల్పోయే పరిస్థితి వచ్చిందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచినటువంటి బీచ్ గా, బ్లూ ఫ్లాగ్ బీచ్ గా రిషికొండ బీచ్ ఉంది. మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే, ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక భవనం కడితే పెద్ద గగ్గోలు పెట్టేసి గోల చేసి ఏదో అన్యాయం, అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో అసలు ఋషికొండ బీచ్కు ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు. వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన నేత కార్పొరేట్ మూర్తి యాదవ్. గత జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాకం వలన రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ హోదా రద్దయ్యే ప్రమాదం వచ్చిందన్నారు. చంద్రబాబు ఎంతో కష్టపడి సాధించిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఈ బీచ్ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రజాధనంతో సుమారు 500 కోట్లతో రిషికొండపై జగన్ విలాసవంతమైన భవనాలను కట్టి ఈ బీచ్ ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని పూర్తిగా వీళ్ళు నాశనం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత 4 ఏళ్లుగా మేము అధికారుల దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ ఏదైతే నిర్మించుకున్నాడో ఆ ప్యాలెస్ చుట్టూ ఎవరు రాకూడదని చెప్పి బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా విధ్వంసం చేసి పడేసిన క్రమంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయ్యేటువంటి ప్రమాదం వాటిల్లింది. బ్లూ ఫ్లాగ్ విషయంలో గుడివాడ అమర్నాథ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్. గుడివాడకు కనీస అవగాహన ఉండదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీచ్ నిర్వహణ పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇది గత 11 నెలల క్రితం నుంచి కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు మీరు దాని యొక్క మెయింటెనెన్స్ ఏ రకంగా చేశారన్న దాని మీద ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అన్నది పూర్తిగా రద్దు చేయడం జరిగిందని చెప్పి మేమైతే బల్లగుద్ది చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ సమయంలో ఎన్నికల ముందు మీరు ప్రజలను పట్టించుకోలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదు, తల్లిదండ్రులను పట్టించుకోలేదు, సామాన్య ప్రజలను కానీ, మహిళలను కానీ, అంగన్వాడీలను కానీ, ఉపాధ్యాయులను కానీ ఎవరిని పట్టించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వం 151 నుంచి 11 సీట్లకు దిగజారిపోయినటువంటి నేపథ్యంలో మీరు బ్లూ ఫ్లాగ్ బీచ్ని కాపాడామో మీరు కాపాడుకోలేరు అని చెప్తున్నారని అంటే, కాపాడుకోలేనటువంటి పరిస్థితి దిగజారిపోవడానికి కారణం మీ ప్రభుత్వ పనితీరు ఆ రకంగా ఉంది కాబట్టి ప్రజలు మీకు ఆ రకంగా బుద్ధి చెప్పారు. రిషికొండ బీచ్ ను జిల్లా కలెక్టర్
ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సందర్శించారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రిషికొండ బీచ్ లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమిష్టి కృషి చేసి బీచ్ కు పూర్వ వైభవం తీసుకురావాలని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా, సంఖ్య పెరిగేలా తగిన ప్రణాళికలతో పనులు చేయాలని సూచించారు. ఏదేమైనా రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలకులు చేసిన తప్పులను సరిచేసి మళ్లీ ఈ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తీసుకువస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.